బస్ ఎక్కిన ఆ పొడుక్కాళ్ళతను వచ్చి అంజలి పక్కన కూర్చున్నాడు. అంజలి అసహనంగా చూస్తుంటే అతను పట్టించుకోలేదు. దాంతో కోపం వచ్చి, హలో మిస్టర్, మీరేంటి ఇక్కడ అంది అంజలి. నేనేంటి అంటే ఏంటండి అన్నాడు అతను. మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు అంది అంజలి. బస్లో మీరు ఒక్కళ్ళే జర్నీ చేయాలా, మేం చేయకూడదా? అలానే నేను కూడా కూర్చున్నాను అన్నాడు. అలా అని నేను అనలేదే, మీ సీట్లో వెళ్ళి కూర్చోండి అంది అంజలి. నా సీట్ అని డౌట్గా చూసి మొబైల్ ఓపెన్ చేసి ఒకసారి నెంబర్ చెక్ చేసుకొని, కరెక్టే ఉంది, ఇది నా సీటే అండి అన్నాడు అతను. అవునా, నేను లేడీ సీట్ అని ఆప్ట్ చేసుకున్నా ఈ సీట్ని. ఇక్కడ నేను బుక్ చేసుకున్నప్పుడు ఫీమేల్ అని చూపెట్టింది పింక్ కలర్లో అంది అంజలి. ఏమో, ఎవరో ముందే బుక్ చేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసి ఉంటారు. నేను బుక్ చేసుకున్నా అన్నాడు అసహనంగా. కానీ అని అంజలి ఆలోచిస్తుంటే, చూడండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్తూ తల తిప్పేసి మొబైల్ తీసుకొని ఇయర్ పోడ్స్ చెవిలో పెట్టుకున్నాడు. అంజలి కూడా చిరాగ్గా చూసి తన ఫోన్ తీసుకొని తాను కూడా ఇయర్ పోడ్స్ పెట్టుకొని పాటలు వింటూ సడన్గా ఏదో మళ్ళీ హలో మిస్టర్ అంది. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ టాక్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు.